ఇప్పుడు మనం హైదరాబాద్లో ఎంతో ప్రసిద్ధి చెందిన పవిత్రమైన ప్రదేశం కర్మన్ ఘాట్ ఆంజనేయ స్వామి దేవాలయం వైపు ప్రయాణిస్తున్నాం. సంతోష్ నగర్ నుంచి బయలుదేరిన ఈ ప్రయాణం నగరపు రద్దీ రోడ్ల మధ్యలో సాగుతున్న మనసులో మాత్రం ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక భావన కలుగుతుంది. ఈ రహదారిలో ప్రయాణిస్తూ ఉండగా ప్రతి మలుపు దగ్గర కూడా హైదరాబాద్ ప్రత్యేకత కనిపిస్తుంది. ఇవన్నిటి మధ్యలో భక్తి వైపు తీసుకెళ్లే ఈ ప్రయాణం చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది. ప్రతి మంగళవారం మరియు శనివారం రోజుల్లో ఇక్కడ భారీగా భక్తులు దర్శనానికి వస్తుంటారు. ప్రత్యేకంగా హనుమాన్ జయంతి సమయంలో ఈ ఆలయం భక్తులతో నిండిపోతుంది. అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను హైదరాబాద్లోని ఎంతో ప్రసిద్ధి చెందిన కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ దగ్గర ఉన్నాను. ఈ ఆలయానికి చాలా ప్రత్యేకమైన చరిత్ర ఉంది. దాదాపు 800 సంవత్సరాల క్రితం కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు ఈ ప్రాంతానికి వచ్చాడట. ఆ సమయంలో ఆయనకు ఒక దివ్యమైన స్వరం వినిపించిందట. ఆ స్వరం ఏమిటంటే కర్మన్ ఘాట్ అంటే నీ మనసుని ధైర్యంగా ఉంచుకో అని అర్థం. ఆ తర్వాత ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం కనిపించిందని చెబుతారు. అందుకే ఈ ప్రాంతానికి కర్మన్ ఘాట్ అనే పేరు వచ్చింది. ఇక్కడికి వచ్చే భక్తులు ఏమంటారంటే మనసులో భయం, టెన్షన్ ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటే ధైర్యం వస్తుందని నమ్ముతారు. ముఖ్యంగా మంగళవారం మరియు శనివారం రోజుల్లో ఇక్కడ చాలామంది భక్తులు వస్తుంటారు. ఆలయంలోకి వెళ్ళగానే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మీరు కనుక హైదరాబాద్లో ఉంటే ఒక్కసారి తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించండి.